దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 11 అక్టోబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 284వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెషయా గ్రంథము 45, 46, 47 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెషయా గ్రంథము 45వ అధ్యాయం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచెదను. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చేదను. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచుతును. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశమండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవా నాకు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. మంటి కొండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించువానితో నీవేమి చేయుచున్నావు అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవేమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భం ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని. నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. నీతిని బట్టి కోరెషును రేపి తిని, అతని మార్గములన్నీ సరళం చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనం తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితమును, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీయులను నీ వద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యల్లో కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు. ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపం చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయం పొంది ఉన్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటన్నిటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు నందురు. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగినట్లుగా దాన్ని సృజించను. ఆయన సెలవిచ్చిందేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశములోని మరుగైన చోటును నేను మాట్లాడలేదు.
మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే. కూడిరండి, జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడుని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వార్లారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వార్లారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్నవాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయేవారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలని కూలికి పిలుతురు. వారు భుజము మీద దాన్ని ఎక్కించుకొందరు. దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరం చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండుడి. అతిక్రమం చేయవారులారా, దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిల్చుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్న వారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సీయోనులో రక్షణ నుండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. కన్యకైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండము. కల్దీయుల కుమారి, సింహాసనం లేకయే నేల మీద కూర్చుండము. నీవు మృదువు అని అయినను, కుమారి అని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకుని పిండి విసురుము. నీ ముసుగు పారవేయము. కాలి మీద జీరాడు వస్త్రం తీసివేయము. కాలి మీది బట్ట తీసి నదులు దాటము. నీ కోకయు తీసివేయబడును. నీకు కలిగిన అవమానము వెల్లడియాగును. దీని ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా అని మా విమోచకునికి పేరు. కల్దీయుల కుమారి, మౌనముగా ఉండి చీకటిలోనికి పొమ్ము. రాజ్యములకు దొరసాని అని ఇక మీదటి జనులు నిన్ను గూర్చి చెప్పరు.
నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినై ఉందునని నీవు అనుకుని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలం ఏమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము. ఒక్క దినములోగా 1 నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ ఉపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములాగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువలే నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యం మొదలుకు నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించేవాడు ఒకడైనా ఉండడు. కృత నిబంధన అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25 వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని, భేదం లేదు. సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవుటయని భేదం లేదు. పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి.
ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగను మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడే. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందదమని ఎరుగుదురు గనుక మీరు ఏం చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును. పక్షపాతం ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.